హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో షిరిడి ఆన్లైన్ రూమ్ బుకింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా షిరిడి సాయి అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. దాని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి అకామిడేషన్ బుకింగ్ లింక్ క్లిక్ చేయండి. ఇందులో మనకు 3 కాంప్లెక్స్లు కనిపిస్తాయి. 1 సాయి ఆశ్రమం, 2 ద్వారావతి, 3 సాయిబాబా భక్తి నివాసం. అన్నింటిలోనూ మనకు ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి మరియు వాటి యొక్క కాస్ట్ ఏసీ రూమ్ 600 నుంచి 900 మరియు నాన్ ఏసీ రూమ్ 150 నుంచి 500 వరకు ఉంటాయి. మనం ఎంతమంది వెళ్తున్నామో దాన్ని బట్టి రూమ్ని సెలెక్ట్ చేసుకోండి. పిల్లలు బిలో 12 years ఓల్డ్ వాళ్ళని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆశ్రమాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. దీనికోసం మనం వెబ్సైట్లో ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం మనకు ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఉంటే చాలు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకుంటే మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకు అకామిడేషన్ కింద రూమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నెంబర్ ఆఫ్ డేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం 2 days మాత్రమే అలో చేస్తారు. మనం బుక్ చేసుకునే రోజు నుంచి నెల రోజుల వరకు అందుబాటులో ఉన్న రూమ్ యొక్క ఖాళీల వివరాలు ఇందులో కనిపిస్తాయి. మనం చెక్-ఇన్ అయ్యే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. టైం స్లాట్లో ఒక రోజుని 4 గంటలకు ఒక స్లాట్ చొప్పున 6 స్లాట్లుగా విభజించారు. మనం రూమ్కి వచ్చే టైంని బట్టి ఆ స్లాట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం రూమ్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక యూజర్ ఐడికి 2 రూములు మాత్రమే అలో చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో ఎంతమంది మేల్స్, ఎంతమంది ఫీమేల్స్ వెళ్తున్నారో డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇందులో బిలో 12 years చిల్డ్రన్స్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోటో ఐడి మనం ఏదైతే ఇస్తున్నామో దాని యొక్క ఒరిజినల్ ఎట్ ది టైమ్ ఆఫ్ చెక్-ఇన్లో చూపించవలసి వస్తుంది. దాని జిరాక్స్ కూడా మనం వాళ్ళకి ఒక కాపీ సబ్మిట్ చేయాలి. డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత యాడ్ టు విష్ లిస్ట్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో పేమెంట్ చేయడం కోసం లింక్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇందులో మనకు 3 మేజర్ బ్యాంకులకు సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీఓబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇందులో మన బ్యాంక్ని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు 3 ways ఆఫ్ పేమెంట్ అలో చేస్తారు: డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ. నేను యూపీఐ పేమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనం యూపీఐ ఐడి యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేసిన తర్వాత పేమెంట్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. పే నౌను క్లిక్ చేసిన వెంటనే మనకు ఫోన్లో యూపీఐ ఐడికి సంబంధించి పేమెంట్ లింక్ వస్తుంది. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ రూమ్ అనేది బుక్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత 5 minutesకి మన మొబైల్కి, ఈమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి అకామిడేషన్ని క్లిక్ చేసి మన రూమ్ బుకింగ్కి సంబంధించి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. చెక్-ఇన్ టైంలో ఐడి ప్రూఫ్ జిరాక్స్తో పాటు దీన్ని సబ్మిట్ చేయాలి.